అందరికీ నమస్కారం. నేను ఇచ్చే సమాచారం తెలుసున్న వారికి మాత్రం ఏమాత్రం కాదు, తెలియని వారికి మాత్రమే ఈ సమాచారం ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. మనం చాలామంది సమస్యలపై అధికారులకు ఫిర్యాదు ఇస్తూ ఉంటారు. ఆ ఫిర్యాదుని చాలామంది నేరుగా అధికారులకు ఇస్తారు. కొంతమంది రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆ సమస్యని అధికారులకి ఫిర్యాదు రూపంలో అందిస్తారు. అయితే దీనికి సంబంధించి ఫిర్యాదు మనం ఇచ్చినా కూడా ఆ సమస్యని కొంతమంది అధికారులు పరిష్కరిస్తారు, కొంతమంది అధికారులు తేలిగ్గా తీసుకుని చూద్దామని అని చెప్పి వారు ఆయా ఫిర్యాదుదారుణ్ణి అనేక సార్లు ఆఫీసుల చుట్టూ కూడా తిప్పే సందర్భాలు కనిపిస్తాయి. కానీ సమాధానం అయితే ఆ ఫిర్యాదుదారుడికి వచ్చే పరిస్థితి కొన్ని సందర్భాల్లో కనిపించదు. అప్పుడు ఆ ఫిర్యాదుదారుడు విసుగు చెంది జిల్లా ఉన్నతాధికారులకి ఆ అధికారిపై ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తారు. చేసిన సందర్భంలో ఆయా జిల్లా కార్యాలయం నుంచి నేరుగా మరి ఎక్కడైతే మనం ఫిర్యాదు ఇచ్చామో ఆ ఫిర్యాదు ఆ మండల స్థాయి అధికారులకు వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించమని చెప్పి వారు ఆ ఫిర్యాదుని ఇక్కడికి పంపిస్తారు. అయినా కూడా దీనికి సంబంధించి వారు ఏదో ఆ ఉన్నతాధికారికి తెలియపరిచి ఫిర్యాదుని సమస్యను పరిష్కరించే అవకాశాలు పెద్దగా చూడని అధికారులు చాలామంది ఉంటారు. మనం ఫిర్యాదు చేసే సందర్భంలో దేని మీద మనం ఫిర్యాదు చేస్తున్నాం, ఏ శాఖకి సంబంధించిన ఫిర్యాదు చేస్తున్నాం అనే దానిపై పూర్తిగా అవగాహన చేసుకుని ఆయా సంబంధిత శాఖలకి ఫిర్యాదు చేయడం అనేది మేలైన విషయం. అయితే అనేక సందర్భాల్లో ఉన్నతాధికారులు, ఉదాహరణకి మండల తహసీల్దార్ వారు మండల మేజిస్ట్రేట్ కాబట్టి వారికి అందిస్తే ఆ ఫిర్యాదుల పరిష్కారం జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనతో చాలామంది ఫిర్యాదులు ఇస్తూనే ఉంటారు. కొంతమంది పరిష్కరిస్తారు అధికారులు, కొంతమంది అయితే తేలిగ్గా తీసుకుంటారు. అప్పుడు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఫిర్యాదు కూడా మనకి ఆ పరిష్కారం కానప్పుడు ఏం చెయ్యాలి అనే దానిపై మనం ఒకసారి మాట్లాడుకుందాం. వారు పంపించిన సమాచారం మనకి అందిన తర్వాత వాటిలో వారు పంపిన సమాచారం మనకి సంతృప్తి చెందకపోతే దీనికి సంబంధించిన అధికారులు మీరు ఏదైతే ఫిర్యాదు పెట్టారో ఆ ఫిర్యాదు మా శాఖకు సంబంధించింది కాదు, ఆ శాఖ వారికి మీరు మరొకసారి దరఖాస్తు చేసుకోండి అని చెప్పి పంపే పరిస్థితులు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి మనం మరొకసారి సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 44 అదేవిధంగా తెలుగులో పూర్తి స్థాయిలో ధృవీకరించేవారని చెప్పి సెక్షన్ 2J స్పష్టంగా 2J అని చెప్పి మనం మరొక దరఖాస్తుని అప్పీల్ చేసుకోవాలి. 2J అనేది ఏ కార్యాలయానికి మనం ఏ ఫిర్యాదు పంపుతున్నామో వారి కార్యాలయానికి సంబంధించి లేకపోయినప్పటికీ వారే సంబంధిత కార్యాలయానికి పంపించి సమాచారాన్ని మనకిచ్చే పరిస్థితి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సెక్షన్ తెలియపరుస్తుంది. అప్పుడే ఆ ఫిర్యాదులోనే నేను పెట్టిన ఫిర్యాదుపై దీనికి సంబంధించిన గ్రీవెన్స్ ఎన్ని రోజుల్లో నాకు ఫిర్యాదు ఇవ్వాలి, దీనికి సంబంధించిన అధికారి ఫిర్యాదు ఇవ్వలేదు కాబట్టి వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలో కూడా మాకు స్పష్టం చేయమని చెప్పి సమాచారం ఇవ్వమని చెప్పి మనం కోరే పరిస్థితి దాంట్లో పొందుపరచాలి. దీనికి సంబంధించిన 30 రోజుల్లో మనకి ఆ సమాచారం వస్తుంది. రాని పక్షంలో మనం రెండో అప్పీల్కి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. రెండో అప్పీల్ కూడా మనకి సమాచారం రాకపోతే, సంతృప్తికరంగా లేకపోతే మనం మూడో అప్పీలుగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ సమాచార హక్కు చట్టం గురించి పూర్తి స్థాయిలో మనం
మరొకసారి మాట్లాడుకున్నప్పుడు దీని గురించి తెలియపరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నమస్కారం.